వ్యాపార సముదాయాల్లో జరిగే చోరీలకు చెక్ పెట్టడమే లక్ష్యంగా పోలీస్ శాఖ పనిచేస్తుందని సీఐ హనుమంతప్ప తెలిపారు. స్థానిక కార్యాలయంలో ఆయన అలారం కలిగిన తాళాలను ప్రదర్శించి వాటి పనితీరు, ప్రయోజనాలను వివరించారు. సామాన్య ప్రజలకు సైతం అందుబాటు ధరలో లభ్యమవుతున్న అలారం తాళాల స్మార్ట్ లాక్స్ను జిల్లాలోని మొదటిగా కారియటి నగరం పోలీసులు అందుబాటులోకి తేవడం జరిగిందని అన్నారు. మొదటి విడతగా 100 తాళాలను తెప్పించామని, కారియటి నగరం మండలంలో ఆలయాలకు అందజేస్తామని తెలిపారు. సర్కిల్ పరిధిలోని అన్ని స్టేషన్లకు తాళాలను పంపుతున్నట్లుగా పేర్కొన్నారు. అనంతరం కారియటి నగరం ఎస్ఐ రాజ్ కుమార్ సెక్యూరిటీ తాళం పైన ప్రజలకు అవగాహన కల్పించారు. అందరికీ నమస్కారం. మన చిత్తూరు జిల్లా ఎస్పీ గారు శ్రీ మణికంఠ చంద్రబాబు సార్ ఐపీఎస్ వారు ఈ దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి, వాటిని నివారించే క్రమంలో భాగంగా ఇంతకుముందు కూడా సీసీ కెమెరాస్ ప్రతి రిలీజియస్ ప్లేసెస్లో అంటే గుళ్ళో కానీ చర్చెస్లో ఇట్లా మెయిన్ జంక్షన్స్లో ఎక్కడైతే నేరాలు జరుగుతాయో ఆ ఏరియాలో మొత్తం సీసీ కెమెరాస్ అంతా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే సీసీ కెమెరాస్ ఎప్పుడు ఉపయోగపడతాయంటే నేరం జరిగిన తర్వాత ఎవరు చేసినారో అనేది తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. అయితే ఇప్పుడు కొత్తగా ఈ సెక్యూరిటీ లాక్ అని కొత్తగా ఒక లాక్ వచ్చింది. ఇది యాక్చువల్గా చీప్ అండ్ బెస్ట్గా దొరుకుతుంది. జస్ట్ 400 రూపీస్తో ఈ లాక్ దొరుకుతుంది. దీన్ని ఎక్కడైనా టెంపుల్స్ కానీ, చర్చ్లో కానీ, గుళ్ళో కానీ లాక్ చేసినామంటే ఎవరైనా నైట్ టైమ్స్ ఏదైనా దొంగతనం చేయాలని అటెంప్ట్ చేసినట్లయితే ఈ లాక్ బాగా అలారం వస్తుంది. ఇది ఇట్లుంది. దీన్ని ఇది లాక్. ఇది మామూలుగా ఇట్లా పెడితే లాక్. మనం లాక్ చేసి పోయేటప్పుడు దీన్ని ఇట్లా రివర్స్లో పెట్టి ఇప్పుడు లాక్ అయిపోయింది. ఇది లాక్ అయిపోయింది. ఎవరైనా ఒకసారి మీరు టెస్ట్ చేయండి. ఒకసారి టెస్ట్ చేస్తే మనం లాక్ అయిపోయిందని మనం బ్లాక్ చేసి ఓపెన్ చేయాలంటే అట్లా కంటిన్యూస్గా అలారం రావడం వల్ల ఎవరో ఒకరు మేల్కోవడం కానీ ఆ దొంగతనం జరుపుకోకుండా ప్రివెంట్ చేయాలనే ఉద్దేశంతో మన చిత్తూరు జిల్లా ఎస్పీ గారు దీన్ని ప్రత్యేకంగా మన ప్రతి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఇది ఏర్పాటు చేస్తే బాగుంటుంది, దానివల్ల నేరాలను నిరోధించవచ్చు అనే అభిప్రాయంతో మాకందరికీ సారు సజెస్ట్ చేయడం జరిగింది. మేము మా సర్కిల్ మొత్తం టోటల్గా 300 లాక్స్ తెప్పించాము. అంటే కార్వేట్ నగరంకి 100, ఎస్ఆర్పురంకి 100, వెదురుకుప్పంకి 50, పాలసముద్రంకి 50 తెప్పించడం జరిగింది. ఫస్ట్ ఇది మొదటి విడతలో అన్ని టెంపుల్స్, మసీదులు, చర్చెస్, రిలీజియస్ ప్లేసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో, ఎక్కడన్నా మెయిన్ షాపింగ్ కాంప్లెక్స్, మెయిన్ గవర్నమెంట్ ఆఫీసెస్కి వీళ్ళు కూడా గవర్నమెంట్ ఆఫీసులో కూడా మేము వాళ్ళని రిక్వెస్ట్ చేయాలనుకున్నాము. ఎందుకంటే వాల్యుబుల్ రికార్డ్స్ ఉంటాయి, వాల్యుబుల్ ప్రాపర్టీస్, కంప్యూటర్స్, సిస్టమ్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళకు కూడా మేము రిక్వెస్ట్ చేసి ఈ లాక్స్ పెట్టుకోమని చెప్పి కోరడం జరుగుతుంది. దీనివల్ల ఎటువంటి నేరాలు జరగకుండా నిరోధించేదానికి మేము ఒక ప్రయత్నం చేస్తున్నాము. దీన్ని మొదటి విడతలో ప్రతి ఒక్కరిని మోటివేట్ చేసి ఇది ఇన్స్టాల్ చేసుకోవాలా, ఇది ఏర్పాటు చేసుకోవాలని కోరడం జరుగుతుంది. భవిష్యత్తులో ఇంకా ప్రతి ఒక్కరికి అవేర్నెస్ ప్రతి ఒక్క మెయిన్ ఎవరైతే ఉపయోగం ఉంటుందో వాళ్ళందరికీ కూడా ఈ లాక్స్ పెట్టి మన పరిధిలో ఎటువంటి నేరాలు జరుపుకోకుండా చూడాలనేది మా ముఖ్య ఉద్దేశము. మీ పత్రిక ముఖంగా మేము కోరడం ఏమి